ఓకేమ్మా, గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ మేడం. స్క్రీన్ షేర్ చేస్తాను. సో నిన్న మనం లిమిట్స్ చెప్పుకున్నాం. సో లిమిట్స్ చెప్పుకున్నప్పుడు కొన్ని ఫంక్షన్స్ చెప్పండి అంటే చాలామంది ఫంక్షన్స్ చెప్పినారు, మీకు తెలిసిన ఫంక్షన్స్, ఇవన్నీ డెఫినేషన్స్. నోట్స్ పంపించినాను కదా మీకు, రాసుకున్నారా? పంపించలేదు మేడం. నోట్స్ పంపించలేదా? ఓకే, ఈరోజు పంపిస్తాను. ఓకే, సో ఒకసారి లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాను. నిన్న క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాఘవేంద్ర, మేడం లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పినాను. లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, సో రెండు ఈక్వల్ అవ్వాలి, అయినప్పుడు మనకు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనం రాస్తాం. ఓకేనా? అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ if then limit extends to a f of x exists. సో ఆ రెండు ఈక్వల్ అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అంట. సో ఆల్జిబ్రా ఆఫ్ లిమిట్స్ కూడా నేను చెప్పినాను. సో లిమిట్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏమవుతుందని చెప్పినాను. సెకండ్, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకోండి. ఏమవుతుందమ్మా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సి. కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే సీనే అవుతుంది. కాన్స్టెంట్ ఎన్ని, కాన్స్టెంట్ సి ఇస్ ఎన్ని, కాన్స్టెంట్ సి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నామంటే, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సీనే అవుతుంది కాన్స్టెంట్ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అయితే ఐడెంటిటీ ఫంక్షన్ ఎవరైనా చెప్తారా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మళ్ళీ? ఎక్స్ మేడం. ఎస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఐడెంటిటీ ఫంక్షన్కి ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎ. సో ఇంకా ఏం చెప్పినాను నేను? లిమిట్ ఎక్స్టెండ్స్ టు, దీన్ని మనం ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు అని చెప్పినాను? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్. 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు చెప్పిన? ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ 0 అని రాసుకోవచ్చు అని చెప్పిన. సపోజ్ ఇప్పుడు లిమిట్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, లిమిట్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. If n belongs to R and x comma a belongs to R plus, then limit extends to a x power n is equal to a power n. Limit extends to a log x is equal to log a. ఇంటర్మీడియట్లో వచ్చినాయి లిమిట్స్ అందరికీ? ఎవరికైనా రాలేదా? ఎస్, మళ్ళీ ఒకసారి ఇక్కడ చదువుకుంటాం అంతే, ఏం లేదు. మీరు దీన్ని ఏదో కొత్తది అనుకుంటున్నారా ఎవరైనా? ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే రాఘవేంద్ర లేకపోతే కల్పన పలుకుతున్నారు. మిగతా వాళ్ళంతా మీకేం వాయిస్ లేదా?
లిమిట్ ఎక్స్టెన్స్ ఇక్కడ రాసినాను కదా చెప్పమంటాను, నేనేం వేరే చెప్పమన్నాను కదా. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తాం, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ sin x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ రాస్తే ఏమొస్తుందమ్మా, లిమిట్ ఎక్స్టెన్స్ సైన్. సో అందరూ పలకాలి, ఎవరు సంబంధం లేనట్టు ఉండడానికి లేదు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జయంతి, నువ్వు చెప్పు, రెగ్యులర్గా వస్తావు కదా, ఏ ఎక్స్ ప్లేస్లో ఏ రాయాలి. నేను ఇప్పటి నుంచి నేమ్స్ పెట్టి అడుగుతాను, చెప్పండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, జయంతి చెప్పు, జయంతి ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో ఏ రాయి అంతే, ఏమొస్తుంది చెప్పు. జయంతి ఉన్నావా, పద్మావతి, వేణమ్మ, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయినారా, ఉన్నారు కదా. ఎస్, వెరీ గుడ్. చెప్పాలి మీరు, అలా పలికితే కదా తెలిసేది. అసలు పలికితే మీ ముత్యాలు రాలిపోతాయి నోట్లో అన్నట్టున్నారు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ ఏమో జయంతి అయినా చెప్పింది, ఎస్. కళావతినా చెప్పింది, జయంతినా, వాయిస్ వేణమ్మ, ఓకే గుడ్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ n pi plus pi by 2 such that n belongs to Z and x comma a belongs to r minus a, then limit extends to a tan x is equal to, limit extends to a tan x is equal to ఏమవుతుంది చెప్పు జయంతి, ఇప్పుడైనా జయంతి, జయంతి ఉన్నావమ్మా, నేను పలకకపోతే మీకు ఆప్షన్ వేసేస్తాను. ఒక్కరోజు కాదు, వరుసగా 1 వీక్ వేస్తాం మీరు వచ్చినా కూడా. చెప్పాలి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ టాన్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తే ఏమొస్తుంది జయంతి, ఎస్ చెప్పాలి. ఎవరు మాట్లాడేది, త్వరగా చెప్పండి. లెఫ్ట్ అయిపోయింది, రైట్. కల్పన నువ్వు చెప్పమ్మా, ఓకే. టానీ, రైట్. సో నెక్స్ట్, మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలిసి ఇంటర్మీడియట్లో, ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ 0 దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x, ఇవన్నీ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ మా లిమిట్స్. sin x by x ఏమవుతుంది, 1. కల్పన ఒక్క నిమిషం నువ్వు వెయిట్ చేయాలి, నేను అందరిని అడుగుతున్నా, ఎందుకంటే నాకు అందరూ పాస్ అవ్వాలి మా, నాకేదో ఒకరు ఇద్దరు A+లు వచ్చి మిగతా అందరూ ఫెయిల్ అయితే నాకేం లాభం రాదు. నాకు అసలు మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా రెండింటికి లాభం రాదు. కాకపోతే మీరు పాస్ అయితే నేను చెప్పినాను, పిల్లలు పాస్ అయినారు అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా? సో దీనికి ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x. సో ఏమవుతుంది హేమంత్, నువ్వు కూడా రోజు వస్తున్నావు, చెప్పు హేమంత్. నో ప్రాబ్లం, ఏం వాయిస్ ఉంది కదా. ఎస్ హేమంత్ చెప్పు, tan x by x ఏమైనా ఫార్ములా గుర్తుందా? 1. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎందుకంటే ఇప్పుడు మీకు 2 యూనిట్స్ అయిపోయినాయమ్మా. ఒక యూనిట్ అసైన్మెంట్ పెట్టినాను, ఇంకొక యూనిట్ అసైన్మెంట్ పంపిస్తాను మీకు. తర్వాత టైప్ చేసి మీరు అందరూ కూడా అసైన్మెంట్ రాసి పేపర్ను మీరు పోస్ట్ చేయండి. ఇక్కడ గూగుల్ క్లాస్ రూమ్లో తెలుసు కదా ఎలా పోస్ట్ చేయాలో. ఓకే, ఇది మీరు అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేసిన ఫార్ములా. లిప్ ఫర్ n బిలాంగ్స్ టు r. రాఘవేంద్ర మ్యూట్ చేయ, రాఘవేంద్ర చాలా డిస్టర్బెన్స్గా ఉంది. రైట్. ఫర్ n బిలాంగ్స్ టు r అండ్ x, a బిలాంగ్స్ టు r ప్లస్, దెన్ limit extends to a
ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పచ్చు ఈ ఫార్ములా, ఎవరైనా సరే. ఏమైనా గుర్తుందా? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ అనేది ఎవరికైనా మనకు గుర్తుందా? ఎస్ చెప్పండి మా, ఎవరికైనా గుర్తుందా? త్వరగా చెప్పాలి, నేను రాస్తే మీకు గుర్తొస్తుంది. ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. గుర్తొచ్చిందా? ఇంటర్మీడియట్లో చాలా ప్రాబ్లమ్స్ చేసింటారు లిమిట్స్. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్ములాస్ మా. సో లిమిట్ అంటే ఏం చెప్పినా నేను, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కనుక్కోవాలి. రెండు కనుక్కున్న తర్వాత రెండుటికి వాల్యూస్ వచ్చి ఆ వాల్యూస్ ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అంటాము. ఈక్వల్ అయితే అంటే ఏదో ఒక వాల్యూ వచ్చింటుంది కదా, ఏ వాల్యూ అయితే వచ్చింటుందో ఆ వాల్యూని మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రాస్తాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాము. మీకు వెరీ ఇంపార్టెంట్ మాడ్ ఎక్స్ గురించి మీకు తెలుసు. సో ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం రాస్తాను, సో దట్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాకు. అయితే జాగ్రత్తగా గమనించండి, వెరీ ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా గమనించండి. సో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 3x ప్లస్ మాడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మాడ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎగ్జిస్ట్ అంటే ఏం చెప్పినానమ్మా, ఏం కావాలని చెప్పినాను? లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి అని చెప్పిన, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నామంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏం చేయాలి ఇప్పుడు మనము? లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే సో ఆ రెండు కనుక్కొని నాట్ ఈక్వల్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అర్థం, ఓకేనా? సో దానికి ముందు ఫస్ట్ మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తానమ్మా, ఏ ప్లస్ ఏ మైనస్ అంటే ఏంటో క్లియర్గా సింపుల్గా ఒక్కసారి వివరిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది రియల్ లైన్ అనుకుందాం, ఇక్కడ 0 అంటే అట్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ 0 అయితే ఇక్కడ -1 కదమ్మా, ఇక్కడ +1 అవుతుంది. అంటే మీ 0కి ఇటువైపు ఏమొస్తుందమ్మా, -0.001 అవునా? ఇటువైపు 0.99 ఉంటుందా? ఒక్క నిమిషం కొంచెం పెద్దగా వేస్తాను నేను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏకే రాస్తాను నేను. సపోజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 తీసుకుందాం. ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. అయితే మనము 1 అంటే ఇక్కడ 0 ఇక్కడ 2 అవునా? అప్పుడు మనం ఏం కనుక్కుంటామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాము, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాము. ఈ రెండు ఈక్వల్ అయితే, వచ్చిన వాల్యూస్ ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అని అంటాం. ఈక్వల్ కాకపోతే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అంటాం. అయితే ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అంటే ఏమంటే -1 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 1 మైనస్. ఇది 1 మైనస్ అంటే ఒకటి మైనస్ చేస్తే అని మీరు అనుకోవద్దండి, అది వేరు ఇది వేరు. లిమిట్ 1 మైనస్ అంటే అర్థం ఏమంటే 1 కంటే కొంచెం తక్కువ అని అంటాం. అంటే 0.999 కానీ 0.998 కానీ 0.98 కానీ 0.97 కానీ అంటే కొంచెం తక్కువ అనమాట. అర్థమవుతుందా? లిమిట్కి కొంచెం తక్కువ ఉండదని 1 మైనస్ అంటాం. 1 ప్లస్ అంటే కొంచెం ఎక్కువ ఏముండొచ్చు, 1.0001 కానీ 1.0002 కానీ 1.0003 అండ్ సో ఆన్. అర్థమవుతుందా మీకు క్లియర్గా? ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదా చెప్పాలి త్వరగా. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మా? సో 1 మైనస్ అంటే ఇటువైపు తక్కువగా ఉంది. సో 1 మైనస్ అంటే ఇటువైపు వాల్యూస్ తీసుకుంటూ ఇట్లా వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఇక్కడ నుంచి వాల్యూస్ తీసుకుంటా ఇలా వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఒక్కటే రావాలి. అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అట్ దట్ పాయింట్, అట్ దట్ ఏ అని అంటాం. ఓకేనా? క్లారిటీ వచ్చింది అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? ఎస్ మా, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి మేడం, డౌట్ ఉంది అని క్లియర్గా చెప్పండి.
No, madam. నో డౌట్. ఎస్. ఎనీవన్? రాఘవేంద్ర, కల్పన, ఇంకా మిగతా వాళ్ళమ్మా ఇందాక పలికిన వాళ్ళు, నీలాధర్, హేమంత్, మీరంతా రెగ్యులర్గా వస్తారు. జయంతి, పద్మావతి, వేణమ్మ, మధు, రాజశేఖర్, ఎవరు లేరా? కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా లేదా? ఎందుకంటే నేను ఎందుకు దీన్ని ఇంత టైం తీసుకొని చెప్తున్నానంటే అమ్మా, లిమిట్స్ నుంచి కంటిన్యూటీ వస్తుంది. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయితేనే కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ అవుతుంది అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఫస్ట్, తర్వాత అది కంటిన్యూటీ అవుతుందా లేదా తర్వాత చూస్తాం. కంటిన్యూటీ అయితే కంటిన్యూటీ నుంచి డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా చూస్తాం, దాని నుంచి ఇంటగ్రబుల్ అవుతుందా లేదా చూస్తాం. ఇదంతా చైన్. కాబట్టి మీకు బేసిక్ అనేది లిమిట్స్. బేసిక్ లిమిట్స్ కన్నా మీకు అర్థమైంది అంటే తర్వాత ఇవి ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. దానికి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీకు ఇక్కడ అర్థమైందా లేదా చెప్పండి నాకు త్వరగా. ఎస్. ఓకే. మాడ్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు నేను చెప్తాను. మాడ్ ఎక్స్ వాల్యూ ఎవరికైనా గుర్తుందా? ఇజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే మాడ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్ ప్లస్ ఎక్స్ లెస్ దాన్ 0. ఓకే, గుర్తుంది కదా? అయితే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చూద్దామా. ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి మనకు 3x ప్లస్ మాడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మాడ్ ఎక్స్. అవునా? అంతేనా? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనము లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కనుక్కోవాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ కనుక్కోవాలి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ కనుక్కోవాలి. ఫస్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ 3x ప్లస్ మాడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మాడ్ ఎక్స్. అంటే మీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంటే 0 కంటే కొంచెం తక్కువేనా? అవునా? అంటే లెస్ దానే కదా. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ లెస్ దాన్ అన్నప్పుడు ఏం రాయాలమ్మా? మాడ్ ఎక్స్కి 3x మైనస్ ఎక్స్ బై 7x మైనస్ ఆఫ్ ప్లస్ 5x. సో ఏమవుతుంది మనకు 2x లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ 2x బై 7 ప్లస్ 5 అంటే 12ఏనా? 12. సో 1/6 అవుతుంది. ఓకే, వాట్ అబౌట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ 3x ప్లస్ మాడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మాడ్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ 3x ప్లస్ మాడ్ ఎక్స్కి ఇప్పుడు ప్లస్ మాడ్ ఎక్స్ రాసుకోవాలా మైనస్ మాడ్ ఎక్స్ రాసుకోవాలా మనము? ప్లస్ మేడం. ఎస్, ప్లస్ ఎక్స్ బై ఇక్కడ 7x మైనస్ ఇది కూడా ప్లస్ రాసుకోవాలి. సో ఏమవుతుంది మరి? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ దిస్ ఈజ్ 4x బై 7 మైనస్ 5 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 2. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఏమొచ్చిందమ్మా మనకు? 1/6. అవునా? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. Therefore, limit extends to 0 f of x does not exist. ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడే మనము ఎగ్జిస్ట్ అంటాం. ఈక్వల్ కాకపోతే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అంటాం. ఓకేనమ్మా? ఇంకొకటి టైప్ ఇప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని ఇచ్చినప్పుడు ఇంకొక ప్రాబ్లం ఈ టైప్లో ఇవ్వచ్చు. సార్ మీకు లిమిట్స్ చెప్పినారమ్మా? ఎస్ సార్ మీకు లిమిట్స్ చెప్పినారు. నోట్స్ కూడా ఉందా మీ దగ్గర? నోట్స్ ఉందా? అంత బాగాలేదు మేడం నోట్స్. ఓకే మీరు సరిగ్గా రాసుకొని ఉండకపోవచ్చు. ఓకే, ఇఫ్ ఎఫ్ ఆర్ టు ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్
is a function defined by f of x is equal to mod x minus 2 by x minus 2 when x not equal to 0 and f of x is equal to 0 when x is equal to 2. సో దీనికి మనం ఏం కనుక్కోవాలి? then prove that limit x tends to 2 f of x does not exist. సో లిమిట్ x tends to f of x does not exist అని మనం చూపించాం. ఓకే, సో ఫస్ట్ మనము దీన్ని రాసుకున్నామా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకేమి ఇచ్చినారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు mod x minus 2 by x minus 2 for x not equal to 2. So f of x is equal to 0 when x is equal to 2 అంటే దాని మీనింగ్ ఏమి? f of 2 is equal to 0 అని, అంతేనా? ఎస్, ఎస్. సో ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలమ్మా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ 1 కనుక్కోవాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 1 కనుక్కోవాలి, అవునా? సో ఇక్కడ మనకు క్లియర్గా మనం రాసుకోవచ్చు చూడమ్మా. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎక్స్ లెస్ దాన్ 1 అయినప్పుడు, ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు, లేదా నేను ఫామ్ దీని ప్రకారం రాస్తాను, మీకు ఈజీ అవుతుంది. లిమిట్ ఎక్స్ లిమిట్ x tends to 2 minus f of x is equal to limit x tends to 2 minus mod x minus 2 by x minus 2. ఏమవుతుందమ్మా? 2 మైనస్ అన్నప్పుడు x tends to 2 minus of x minus 2 by x minus 2 which is minus 1. Next, limit x tends to 2 plus f of x is equal to limit x tends to 2 plus mod x minus 2 by x minus 2. So that is equal to limit x tends to 2 plus ఇప్పుడు ఏమవుతుందమ్మా? ప్లస్ అన్నప్పుడు ప్లస్ మ్యామ్ ఎక్స్ బై 2 బై ఎక్స్ బై 2 మ్యామ్ ఈక్వల్ టు 1 మ్యామ్. సో ఏమైంది? మనకి ఈక్వల్ అయిందా కాలేదా? సో లిమిట్ x tends to 2 minus f of x not equal to limit x tends to 2 plus f of x. So therefore, so limit exist అవుతుందా? does not exist. So therefore, does not exist. Limit x tends to 2 f of x does not exist. ఓకేనమ్మా? మాడ్ ఉన్నప్పుడు లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, గుర్తుపెట్టుకోండి అంతే. కాబట్టి మాడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కంటిన్యూస్ కాదు, తర్వాత డిఫరెన్షియబుల్ కాదు, తర్వాత అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మనం ఒకటి ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ ఒకసారి, అది ఆ ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇంతకుముందు కూడా మీకు చెప్పినా నేను ఫంక్షన్స్ చెప్పేప్పుడు, అయితే క్లాస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ రియల్ నెంబర్. రేపు పొద్దున ఏదైనా మీరు ఎంఎస్సీ మ్యాథ్స్ ఎంట్రన్స్ రాయాలంటే ఈ ఫంక్షన్ అనేది చాలాసార్లు అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్ దిస్ ఫంక్షన్ ఇస్, అర్థం చేసుకోవడం జస్ట్ మీరు అర్థం. దీన్ని స్టెప్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్, then the integral part
then the integral part of x denoted by integral part of x denoted by integral of x ఇలా రాస్తాం, ఇలా ఈ బ్రాకెట్లో రాస్తాం. ఏం బ్రాకెట్? స్క్వేర్ బ్రాకెట్స్ ఏనా? ఈజ్ ద ఇంటీజర్ n, దాని ఇంటీజర్ n, సో దట్ ఆ ఇంటీజర్ n ఎలా ఉంటుందంటే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ n ప్లస్ 1. ఓకే, దాని ముందు నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను, మీరు నాకు నేను అడుగుతాను చెప్పాలి, ప్రతి ఒక్కరికి ఇది అర్థం అవ్వాలి, అందుకని చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటగ్రల్ పార్ట్ అంటే ఇప్పుడు మనం దీన్ని ఏమంటామంటే ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. ఇది ఇస్ కాల్డ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 3 అవుతుంది. సో ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 3.1 కూడా 3 అవుతుంది. ఎందుకంటే ఏమి ఇక్కడ చూడండి, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ n ప్లస్ 1 అంటే ఏమి? దీని ముందు దానికి ఏమి 3.1 అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3.1 లెస్ దాన్ 4, అంతేనా? అర్థమైందమ్మా? ఇక్కడ 3.9 అంటే 3.9 కంటే 3 చిన్నదా ఈక్వల్ ఉండాలి. ఏదైతే ఇంటీజర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. పాయింట్స్లో వస్తే మనం ఇంటీజర్ని రాయాలి. ఏ ఇంటీజర్ని రాయాలి? దాని ముందు ఇంటీజర్ని రాయాలి. లెస్ దాన్ 4 అంటే ఏం రాయాలి? ఇక్కడ 3.9 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 3.9 ఏం రాయాలి చెప్పాలి, త్వరగా చెప్పాలి. 4 మేడం. 3 రాయాలి. ఏమన్నా నేను ఎక్స్ వాల్యూ ఏదైనా కానివ్వండి దానికంటే ముందు వాల్యూ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. తర్వాత దానికంటే చూడండి ఇక్కడ ఇలా తీసుకుంటే ఈ స్టెప్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే సపోజ్ ఇది చూస్తాం, ఇది 0 1 2 3 4 -1 అనుకోండి. అంటే ఏమి? నీకు 1 పాయింట్ తీసుకుంటే కూడా నీకేమొస్తుంది? ఇక్కడ 1 అంటుంది వాల్యూ, ఇక్కడ 2 అని. సో ఎఫ్ వాల్యూ నీకు 1 తీసుకుంటే 1 అవుతుంది. వేరే దాంట్లో చెప్తాను నేను డాట్స్. ఎఫ్ వాల్యూ 1 తీసుకుంటే 1 అవుతుంది. ఎఫ్ వాల్యూ 1.1 తీసుకున్నా కూడా 1 అవుతుంది. 1.5 తీసుకుంటే కూడా 1 అవుతుంది. అవునా? దాని ముందు నెంబర్ అవుతుంది. ఒకవేళ 2 తీసుకుంటే 2 అవుతుంది. 2.1 తీసుకున్నా 2 అవుతుంది. 2.3 ఎంత వరకు? 2.99 వరకు 2నే అవుతుంది. అలాగ 3 తీసుకుంటే ఇక్కడ 3 ఉంటే కదా 3 అవుతుంది. అందుకే దీన్ని స్టెప్ ఫంక్షన్ అన్నారు. స్టెప్స్ లాగా వస్తుంది కాబట్టి స్టెప్ ఫంక్షన్ అన్నారు. మీరు ఏమైనా తీసుకోండి వాల్యూస్, దీని ముందు వాల్యూస్ అంటే మీ 1.999 తీసుకుంటే కూడా దాని ముందు ఇంటీజర్ ఏంటి? దాని ముందు ఇంటీజర్ ఏంటి? 1 ఇంటీజర్ 1ఏ కదా, 1 వస్తుంది. దాని ముందు ఇంటీజర్ను రాస్తాం. ఓకేనా అమ్మా? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మైనస్ వాల్యూస్ చెప్తాం. ఇక్కడ ప్లస్ వాల్యూస్కి అంత క్లారిటీ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? సపోజ్ 5.999 ఉందా? దీనికి ఏంటమ్మా? దీనికి ఏమవుతుంది చెప్పాలి? 5. ఓకే, ఎందుకంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5.999 లెస్ దాన్ 6. దానికి తన ముందు మధ్య పాయింట్ తీసుకుంటే దానికి ఏదైతే ఇంటీజర్ వాల్యూ ఉంటుందో అది ఇంటీజర్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు 11.02 ఏమవుతుంది? 11.02 క్లియర్గా అర్థమైంది కదమ్మా?
ఇప్పుడు మైనస్ వాల్యూస్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ -1 0 -2 -3 -4 సో ఆన్ రియల్ లైన్లో. ఇక్కడ -2.9 దాని ముందు ఇంటిజర్ ఏంటి అమ్మా? ఇక్కడ క్లియర్గా మైనస్కు దాని ముందు ఇంటిజర్ ఏంటి? 2.9 అంటే ఇక్కడ ఉంటుందా? అంతేనా? ఎస్, ఎస్ మ్యామ్. -2.9 ఇక్కడ ఉండొచ్చా? అంటే దాని ముందు ఇంటిజర్ ఏంటి? -2. -2కి ముందు ఇంటిజర్ అంటే ఇటువైపు మనం ఇది పెరుగుతూ వెళ్తుందమ్మా. ఇట్లా మనం ఏం చేస్తున్నాం? దాని ముందు తీసుకుంటున్నాం పైన కూడా కదా. ఇట్లా వస్తే దాని ముందు వాల్యూను తీస్తున్నాం. దాని ముందు ఏదైతే ఇంటీజరో ఆ ఇంటీజర్ని తీసుకుంటున్నాం. ఓకే, సో దాని ముందు ఇక్కడ 2 ఉంది. ఇలా అంటే ఇక్కడ దీని ముందు ఏమున్నట్టుమ్మా? -2.9 అంటే 3 కదా, -3 కదా. ఎస్ మ్యామ్. అంటే -3 <2.9 -3 + 1 అంటే -2 నేనా? n+1 n <x n+1. ఒకవేళ -2.001 అయితే -2 అది కూడా ఏమవుతుంది? -3 -3. ఏమో ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి. సో నెక్స్ట్ ఏమి? ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఏమన్నా? x మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఓకే, సో 3.1 ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 3. సో ఎక్స్ అనుకోండి అంటే 3.1 మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ 3.1 ఏమవుతుందండి? 3.1 ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ 3.1 అంటే 3.1. ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ 3.1 అంటే ఎంత? ఇంటెగ్రల్ పార్ట్ 3 మేడం. 3 -3 తీసేస్తే ఏమొస్తుంది? 0.1. ఇంటెగ్రల్ పార్ట్ వచ్చేసి 0.1. అలా కాకుండా సపోజ్ -3.5 ఫ్రాక్షన్ పార్ట్ పాయింట్స్లలో వస్తుందమ్మా. ఫ్రాక్షనల్ పాయింట్స్ ఉంటాయి. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ -3.5 చూద్దాం. అంటే ఏమి? ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఏమి? -3.5 మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ -3.5 ఏమవుతుందమ్మా? -3.5 అలానే రాసుకుంటాం. ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ -3 అంటే -4. -4. వెరీ గుడ్. అంటే ఏమి? -3.5 + 4 అంటే ఎంత వస్తుందమ్మా? 0.5. 0.4. ఎస్ మ్యామ్. అర్థమైందా క్లియర్గా? అది ఫ్రాక్షనల్ పార్ట్. ఓకే, ఇంటెగ్రల్ పార్ట్ అంటే ఇంటీజర్ వస్తుంది, ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఫ్రాక్షన్ వస్తుంది. ఓకేనా? అయితే ఈ ఇంటెగ్రల్ పార్ట్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని కూడా చూద్దాం. ఓకే, ఇంటెగ్రల్ పార్ట్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని కూడా చూద్దాం. లెట్ f(x) ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ x. సో దీన్ని మనం స్టెప్ ఫంక్షన్ అంటాము. స్టెప్ ఫంక్షన్ ఎలా అంటామో కూడా ఇక్కడ చూపించినాం. సో ఎక్కడైనా ఏమన్నా ఇంటెగ్రల్ పార్ట్ లేదా స్టెప్ ఫంక్షన్కి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి మా. ఎవరికైనా ఏం డౌట్ లేదా? మేడం. ఓకే, సో ఇంటెగ్రల్ పార్ట్కి డిస్కస్ చేద్దాం, అవుతుందా కాదా. లెట్ f(x) ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఓకే, వాట్ అబౌట్ లిమిట్ x tends to 1 f(x) అంటే ఎగ్జిస్ట్ అవుతారా ఎగ్జిస్ట్ కాదా చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. టెన్షన్ అదేమంటారు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. f(x) ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఓకే, సో లిమిట్ ఇప్పుడు x tends to 1 అంటే లిమిట్ x tends to 1 మైనస్ లిమిట్ x tends to 1 ప్లస్ అంతేనా రాయాల్సింది. సో లిమిట్ x tends to 1 మైనస్ f(x) లిమిట్ x tends to 1 మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ x.
సో 1 మైనస్ అన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 1 మైనస్ అంటే ఇటువైపు అన్ని వాల్యూస్ తీసుకోవాలి, అంతేనా. 1 ప్లస్ అంటే ఇటువైపు వాల్యూస్ తీసుకోవాలి, అవునా. ఇంటెగ్రల్ పార్ట్కి ఏమైతే దాని ముందు వాల్యూ అవుతుంది, ఏంటి దాని ముందు వాల్యూ. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే లిమిట్ h tends to 0 1 minus h is equal to, లేకపోతే వద్దు కన్ఫ్యూజ్ అవుతాను కదా, ఇక్కడనే చెప్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 మైనస్ అంటే అన్నీ ఇటువైపు వస్తాయమ్మా. ఇటువైపు వస్తుందంటే దీని ముందు ఇంటీజర్ ఏంటిమా, ఏంటమ్మా దాని ముందు ఇంటీజర్ చెప్పాలి. 1 మైనస్ అన్నప్పుడు 0 అవుతుంది కదా ఆటోమేటిక్గా, ఏమైనా కానివ్వండి ఎక్స్ వాల్యూ క్లియర్గా చూడాలి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ f of x is equal to limit extends to 1 plus integral part of x. సో 1 ప్లస్ అన్నప్పుడు ఇటువైపు వస్తాయి, 1.00 కానీ 1.09 కానీ ఏదైనా సరే. అప్పుడు దాని ముందు ఇంటీజర్ ఏంటి, 1 ప్లస్ అన్నప్పుడు దాని ముందు ఇంటీజర్ 2 మేడం. ముందుది 1 ప్లస్ 1 పాయింట్, ఇదేమవుతుంది 1.009 అంటే ఏమొస్తుందమ్మా 1 కాబట్టి 1 వస్తుంది. సో మనకు 1 మైనస్ అన్నప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి 0.99 అని కానీ 0.98 కానీ 0.97 కానీ వస్తుంది. కాబట్టి ఇంటీజర్ పార్ట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా 1 అవుతుంది అన్న, ఇంటెగ్రల్ పార్ట్ అవునా. ఇది అర్థమైనా అర్థం కాలేదా. 1 ప్లస్ అన్నప్పుడు 1.009 1.001 లేదా 1.1 1.5 ఏదైనా కావచ్చు, 1.999 వరకు కావచ్చు. కానీ దాని వాల్యూ ఏమవుతుంది 1 కదా అవుతుంది ఇంటెగ్రల్ పార్ట్ అంటే. Yes, ma'am. Therefore, limit extends to 1 minus f of x not equal to limit extends to 1 plus f of x. So therefore, ఏమవుతుందమ్మా లిమిట్ extends to integral x does not exist. Does not exist. చూడండి నోట్ రాస్తాను. సో నోట్ చూడండి అమ్మా, ఎప్పుడైనా కూడా ద లిమిట్ ఆఫ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ integral part of x or integral part of x does not exist at any integer. మీరు ఏ ఇంటీజర్ దగ్గరైనా తీసుకోండమ్మా, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఏ ఇంటీజర్ అయినా తీసుకోండి, ఏ తీసుకున్నారనుకోండి ఏ మైనస్ అన్నప్పుడు ఏకి ముందు నెంబర్ వస్తుంది, ఏ మైనస్ 1 వస్తుంది. ఏ ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ 1 వస్తుంది. కాబట్టి ఏ ప్లస్ 1 ఏ మైనస్ 1 ఈక్వల్ కాదు, కాబట్టి ఆటోమేటిక్గా డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకవేళ అనదర్ చూద్దాం, అనదర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ నెంబర్ కాకపోతే లిమిట్ extends to 1.1 ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా చూద్దాం. 1.1 ఇంతవరకు మనం ఏం రాస్తామా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అవునా. ఓకే, సో ఇప్పుడు చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1.1 ప్లస్ 1.1 మైనస్ f of x is equal to limit extends to 1.1 minus integral part of x is equal to చెప్పండి 1.1
ఇది 1.1 ఇక్కడ ఉందనుకున్నాం సపోజ్. 1.1కి మైనస్ అంటే ఇటువైపు వాల్యూస్ వస్తాయండి, ప్లస్ అంటే ఇటువైపు వాల్యూస్ వస్తాయి. అవునా? 1.1 ప్లస్ అంటే ఇటువైపు వాల్యూస్ వస్తాయి. సపోజ్ ఇక్కడ 2 తీసుకుంది, మైనస్ అంటే ఇటువైపు వాల్యూస్ వస్తాయి. అంటే ఇటువైపు వాల్యూస్ వస్తే ఏమవుతుంది, మనకు ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి ఏమవుతుందమ్మా, ఇక్కడ దీని ముందుదే కదా ఇంటీజర్ అవుతుంది. ఏమవుతుంది ఇంటీజర్ చెప్పాలి, ఇంటీజర్ ఏమవుతుంది? ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ 1.1 ఏంటిమా? 1 మ్యామ్. 1 అవుతుంది కదా. ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ 1.1 1 ఏనా అవ్వది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1.1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1.1 ప్లస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1.1 ప్లస్ అయితే కూడా ఇటువైపు నెంబర్ వస్తుంది, కానీ దీని ముందు ఇంటీజర్ ఏంటిమా? దీని ముందు ఇంటీజర్, దీని తర్వాత ఇంటీజర్ 2. 1కి 1 ఒక ఇంటీజర్, తర్వాత ఇంటీజర్ 2. సో 1.1 ప్లస్ అంటే కూడా 1.1 ప్లస్ అంటే ఇటువైపు నెంబర్స్ అన్నీ, కానీ దాని ముందు ఇంటీజర్ ఏంటి? 1 కదా దాని ముందు ఇంటీజర్. సో అది కూడా 1. సో therefore limit x tends to 1.1 integral part of x is exist. సో ఎగ్జిస్ట్ అవుతుంది, దాని వాల్యూ ఏమవుతుంది? లిమిట్ x tends to 1.1 integral part of x is equal to 1. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ నోట్. సో ఇక్కడ అట్ ఎనీ ఇంటీజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇంటీజర్ కాకుండా రియల్ నెంబర్ అయితే, అంటే రియల్ నెంబర్ అంటే ఇంటీజర్ కాకుండా, అంటే రియల్ నెంబర్లో ఇంటీజర్స్ కూడా ఉంటాయి కదా మేడం అని డౌట్ రావచ్చు. ఇంటీజర్ కాకుండా ద లిమిట్ ఆఫ్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అట్ ఎనీ రియల్ నెంబర్ A where A is not an integer. So at any integer integral part limit does not exist. ఏదైనా సరే ఇంటీజర్ తీసుకోండి, డస్ నాట్ ఎగ్జిస్ట్. అలా కాకుండా ఎనీ రియల్ నెంబర్ అట్ ఎనీ రియల్ నెంబర్ ఇట్ ఎగ్జిస్ట్, బట్ ఏ మస్ట్ నాట్ అన్ ఇంటీజర్. ఓకేనా? అర్థమైందమ్మా? రైట్? ఓకే, 1 minute.